పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 శైవ క్షేత్రాలలో ఒకటి క్షీరారామంగా పిలువబడే పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి దేవాలయం. తారకాసుడు అనే రాక్షసుడు తపస్సుతో శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని పొంది తన కంఠంలో నిలుపుకున్నాడు. దాంతో తారకుడు లోకాలను పీడించసాగాడు. దేవతల ప్రార్థనతో కుమారస్వామి ఆగ్నేయాస్త్రంతో తారకుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని ఛేదించడంతో రాక్షసుడు నశించాడు. ఛేదించబడ్డ ఆత్మలింగం 5 ముక్కలై అమరావతి, ద్రాక్షారామం, సామర్లకోట, భీమవరం, పాలకొల్లులో పడి పంచారామాలుగా విరాజిల్లుతున్నాయి. క్షీరారామం ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో కొలువై ఉన్నది. ఈ దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో 10-11వ శతాబ్దాలలో నిర్మించారు. దేవాలయం అద్భుత శిల్ప కళా సౌందర్యంతో ఉంటుంది. వెలనాటి చోళరాజు భార్య గుడాంబిక క్రీస్తు శకము 1157లో అఖండ దీపం సమర్పించింది. కోన గణపతి మహారాజు 1198లో నాట్య మండపానికి కంచు తలుపులు పెట్టించారు. తొలుత చాళుక్య భీముడు 73 నల్లరాతి స్తంభాలతో ఆలయాన్ని నిర్మించాడు. దీనిని శిల్పి బ్రహ్మశ్రీ కాశీ శూలాచార్య ఆధ్వర్యంలో నిర్మించారని 13వ శతాబ్దపు శాసనం తెలుపుతుంది. దేవాలయ ప్రారంభంలో అద్భుత శిల్పాలతో 9 అంతస్తులతో 150 అడుగుల ఎత్తైన గాలి గోపురం కనిపిస్తుంది. దీనిని పాలకొల్లు పెదగోపురం అంటారు. 1415న అల్లాడ రెడ్డి భూపాలుడు ప్రారంభిస్తే 1777లో బచ్చు అమ్మయ్య గోపుర నిర్మాణం పూర్తి చేశాడు. రాజగోపురం అంతా శిల్పాలతో నిండిపోయి ఉంటుంది. ఎటువైపు నుంచి చూసినా గోపురం దేవీ దేవతల విగ్రహాలతో ఎంతో నిండుగా కనిపిస్తుంది. గోపురం ప్రధాన ద్వారం 2 వైపులా విగ్రహాలు కనువిందు చేస్తాయి. దేవాలయం లోపల వైపు గోపురంపై నాగాభరణాలు, గంటలు, తలపాగాలతో వర నుంచి కత్తులు తీస్తున్న వీరుల విగ్రహాలుంటాయి. లోపల ద్వారం నుంచి ఇరువైపులా పూర్ణ కుంభాలతో ఆహ్వానిస్తున్న స్త్రీలు నాట్య భంగిమలతో ఎంతో అందంగా ఉంటారు. పెదగోపురం అంతా గర్జిస్తున్న సింహాలు, పక్షులు, కోతులు వంటి ఎన్నో శిల్పాలు కనిపిస్తాయి. పెదగోపురం ద్వారం దాటి దేవాలయంలోకి ప్రవేశించగానే పరమశివుడు ధ్యానంలో ఉన్న విగ్రహం దర్శనమిస్తుంది. ఎత్తైన ధ్వజస్తంభం ఎంతో అందంగా కనిపిస్తుంది. ధ్వజస్తంభం దాటితే దేవాలయం ప్రాంగణంలోకి వెళతాం. రాతి స్తంభాల మందిరంలో క్షీరారామేశ్వరుడి ఎదురుగా నంది విగ్రహం కొలువుతీరి ఉంటుంది. గర్భగుడిలో తెల్లని శివలింగం దర్శనమిస్తుంది. ఈ శివలింగం పైభాగం మొనతేలి ఉంటుంది. కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగం యొక్క పైభాగంగా భావిస్తారు. అందువల్ల ఈ శివుణ్ణి కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. క్షీరారామ దేవాలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. జనార్దన దేవాలయం గర్భగుడి ఎడమ వైపున ఉంటుంది. గర్భగుడి కుడివైపున రుణహర గణపతి దేవాలయం ఉంటుంది. ఈ గణపతిని దర్శించుకుంటే అప్పుల బాధలు తీరతాయని విశ్వాసం. క్షీరారామం ఎదురుగా పార్వతీదేవి కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. పార్వతీదేవి గుడి పక్కనే లక్ష్మీదేవి గుడి ఉంటుంది.
దాని ప్రక్కనే నగరేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. క్షీరారామ దేవాలయం చుట్టూ రాతి మండపం ఉంటుంది. ఈ మండపంలో అనేక చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. మండపం గోడల మీద దేవీ దేవతల విగ్రహాలను నిర్మించారు. దేవాలయం ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది. దేవాలయం కుడివైపుకు గోశాల ఉన్నది. ఈ గోశాల, వాహన రథశాలల నిర్మాణానికి పాలకులకు చెందిన ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య గారి మనవడు, ప్రముఖ హీరో అల్లు అర్జున్ భారీ విరాళం ఇచ్చారు. ఈ దేవాలయం పంచగణపతులు, పంచలింగములు, పంచద్వారాలు, పంచనందులు, పంచశిఖరాలను కలిగి ఉన్నది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమికి స్వామివారి శివలింగంపై ఉదయం 5:56 నుంచి 6 గంటల వరకు 3 రోజుల పాటు సూర్యకిరణాలు తాకుతాయి. ఇది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కూడిన త్రిమూర్త్యాత్మక ఆలయం మరియు ఈశాన్య స్వరూప దేవాలయం. పెదగోపురం పైకి 9 అంతస్తులకు మెట్ల మార్గం ఉన్నది. 10 రూపాయల టికెట్ తీసుకుని పెదగోపురం పైకి వెళ్ళవచ్చు. ఒక్కో అంతస్తు ఎక్కుతూ దేవాలయాన్ని చూస్తే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. పెదగోపురం పై నుంచి పాలకులు పట్టణం, పరిసర ప్రాంతాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఈ దేవాలయం పాలకొల్లు పట్టణం నడిబొడ్డులో ఉంటుంది. దేవాలయం చుట్టూ మార్కెట్ విస్తరించి ఉంటుంది. గోదావరి ప్రాంత స్వీట్స్, ఫ్రూట్స్ వంటివి ఇక్కడ దొరుకుతాయి. పాలకొల్లు పెదగోపురంకి కొన్ని అడుగుల దూరంలో చినగోపురంగా పిలువబడే శ్రీ అష్టభుజ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయం ఉన్నది. అష్టబాహువులతో లక్ష్మీనారాయణుడు భారతదేశం మొత్తం మీద కంచిలోనూ, పాలకొల్లులోనూ మాత్రమే వెలసి ఉన్నాడు. 1773లో ఏర్పాటైన ఈ దేవాలయం గాలిగోపురం 70 అడుగుల ఎత్తులో ఉండి పాలకొల్లు చినగోపురంగా ప్రసిద్ధి చెందింది. పాలకొల్లు క్షీరారామ దర్శనం అనంతరం భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం పరిపాటి. చినగోపురం పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. పాలకొల్లు పట్టణానికి పెదగోపురం, చినగోపురములు చారిత్రక చిహ్నాలుగా నిలిచాయి.